ముగ్గురు డూప్లికేట్ ప్రవీణ్ని క్రియేట్ చేశారని మా అనుమానం. ఎవరు క్రియేట్ చేసి ఉంటారు? ఆయన 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 అంటే ఇష్టం గిట్టని వాళ్ళు, ఆయన అంటే పడిన వాళ్ళు ఎవరన్నా అట్లా చేయించుండాలి. ఇంకోటి ఏంటంటే నేనేమన్నానంటే, మేము ఆయనకి ఎటువంటి ఆల్కహాల్ లేదు అని చెప్తున్నాం. మేము సాధారణంగా ఇప్పుడు 480 కిలోమీటర్లలో బైక్ మీద ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఆల్కహాల్ తాగుతారండి? మేము ప్రవీణ్ పక్కన పెడదాం. ఎవరైనా ఒక వ్యక్తి 480 కిలోమీటర్లు ప్రయాణం చేయాలనుకుంటే ఎవరైనా ఆల్కహాల్ తాగుతారా? అది ఒక్కసారి కదండి, 3 సార్లు తాగారంట. అది ఎంతవరకు ఇక్కడ నేను ఏమంటున్నానంటే, మొదటి నుంచి కూడా ఇప్పుడు మీరు చాలా సన్నిహితంగా ఉన్నారంటే కాబట్టి చెప్తున్నాను నేను. 25 ఏళ్ల పాటు సాన్నిహిత్యం ఉంటే ఉండొచ్చు, ఆఫ్టర్ మ్యారేజ్ ఏం జరిగిందో మనకు తెలియదు కాబట్టి. సో తన కుటుంబంలో ఏ ఒక్క వ్యక్తి అయినా, తన తల్లి కానీ లేకపోతే తన భార్య కానీ ఇంకెవరైనా బయటికి వచ్చి, ముఖ్యంగా భార్య విషయంలో తను బయటకు వచ్చి ప్రవీణ్ పగడాలకి అలవాటు లేదు, ఆయన మద్యం సేవించడు, ఆయన ఈ రకంగా వెళ్ళేటప్పుడు ఈ సమయానికి వెళ్ళాడు అని ఎక్కడ కూడా తనకి బయటకు ప్రకటన చేసినట్టు లేదు. ఒక వీడియో చేశారు ఆవిడ మొదట్లో తను మరణించిన తర్వాత, దయచేసి దీన్ని రాజకీయం చేయకండి, నాకు పోలీసులపై నమ్మకం ఉంది అన్నారు. పోలీసులు తేల్చిన తర్వాత ఈరోజు ఎక్కడ కూడా తను మాట్లాడలేదు ఇప్పటివరకు. స్టిల్ నౌ ఈ డే వరకు 3 నెలలు గడిచిన తర్వాత మీరు సంప్రదించారు ఆర్టీవీని, ఎస్ మేము కూడా మాట్లాడతామని చెప్పి. అంతకంటే ముందు వరకు ఎవరు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు, తన కుటుంబం అస్సలు మాట్లాడలేదు. ఇక్కడ ప్రవీణ్ అవునా కాదా అని చెప్పి మీరు పరిచయం ఉన్న వ్యక్తిగా చెప్తున్నారు. బట్ నేనేమంటున్నానంటే, ఇట్స్ ఎ ఫేక్ ఫోటో, బికాస్ పోలీసులు తేల్చేశారు. ఇక్కడ ఆల్రెడీ మాస్క్ పెట్టుకుంది ఆల్రెడీ ప్రవీణ్. ఇక్కడైతే ఏలూరు వైన్ షాప్ దగ్గర వీడియో ఇది. సో అక్కడ మాస్క్ ధరించి ఉంది. ఆ మాస్క్ ని డీకోడ్ చేసి కొంతమంది ఫోటోని అటాచ్ చేశారు. ఇట్స్ ఎ ఫేక్ వీడియో, అది ఒరిజినల్ ఫోటో కాదని పోలీసులు తేల్చారు. మీ రకంగానే ఆ కుటుంబం నుంచి ఎవరినో ఒకరు చెప్పుంటే బాగుండేది కదా. ఇంతవరకు ఎక్కడ ఎవరు జెసికా గారు బయటకు రాలేదు. అదే మెయిన్ ఏంటంటే, ఆమె షాక్లో ఉందండి, షాక్లో ఉంది, చాలా దుఃఖంలో ఉంది. సో ఆమె బయటకు వచ్చి మాట్లాడే స్థితిలో లేదు ఆమె. సో అది మెయిన్ ప్రాబ్లం. ఓకే. సో అంటే కొంతమంది పోలీసులు తప్పుపడుతున్నారా మీరు? పోలీసులు అంటే వాళ్ళు పోలీసులు చెప్తుంది 100% కరెక్ట్ కాదని నాకు అనుమానం. అంటే మీకు అనుమానం అండి, పోలీసులు పక్కాగా నాకు తెలిసి ఇంత పెద్ద ఇన్వెస్టిగేషన్ ఎక్కడ జరగలేదు. 400 సీసీ కెమెరాలు, సుమారు ఒక 100 మందిని విచారించడాలు, ప్రతి ఒక్కరిని విచారించారు. అక్కడ ఎమర్జెన్సీ కీసర టోల్ గేట్ దగ్గర ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు విడుదల చేశారో అక్కడ వాళ్ళని కూడా విచారించారు. అంటే ఇంత జరిగినా మీకు అనుమానం ఏంటంటే, మీ దగ్గర అథెంటిక్ ఆధారం ఉంది? ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ పోలీసులు చెప్తున్నట్లుగా వాళ్ళు 3 ప్లేసుల్లో మద్యం కొనుగోలు చేసి అని చెప్తున్నారు. ఎప్పుడు 3 చోట్ల కొనుగోలు చేసిన ఆయన తాగుంటాడా? వాళ్ళు చెప్తున్నారు తన ప్రకారంగా తాగుంటాడు. మరి ఆల్కహాల్ 6 బాటిల్ తాగినప్పుడు బాడీ దగ్గర స్మెల్ వస్తుంది రాదండి? ఒక్క బాటిల్ తాగితే స్మెల్ వస్తుంది, 6 బాటిల్ దగ్గర అయినా స్మెల్ రాదా? స్మెల్ వచ్చినట్టుగా అసలు దాఖలాలు లేవు. సో ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఫస్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్లో ఇచ్చారు వాళ్ళు. రిపోర్ట్లో ఉంది. దాన్ని బట్టి తాగేమైనా ఎట చెప్తారు? అంటే పోలీసులు సరిగ్గా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయలేదని మా అనుమానం అండి. సో ఇప్పుడు మీ అనుమానానికి తాలూకు ఏమైనా ఆధారం ఉందా? అంటే ఈ రకంగా ఉంది అంటే ఏమైనా ఆధారం ఉందా అనుమానానికి? ఇంకోటి మీరు అదే ట్రాన్సాక్షన్ అని చెప్పారు కదా, ఐజీ అశోక్ కుమార్ గారు ఏం చెప్పిండు, ఇప్పుడు వైన్ షాప్కి వెళ్ళి మందు కొనుగోలు చేసిన వ్యక్తి ప్రవీణ్ అని మీకు ఎలా తెలిసిన అడిగితే ఆయన ఏమన్నాడంటే, అక్కడికి వెళ్ళి యూపీఐ ట్రాన్సాక్షన్ చేసిన ఏ పేమెంట్ ఏది ఉందో ప్రవీణ్ గారి అకౌంట్ నుంచి పోయినాయి అని అన్నాడు ఆయన. మేమేమంటున్నామంటే, ఇప్పుడు వేరే వాళ్ళు కూడా ప్రవీణ్ ఫోన్ తీసుకొని కూడా అకౌంట్ పేమెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు నా భార్య ఫోన్ తీసుకొని నేను షాప్లో వేరే కొనుగోలు చేయొచ్చు. చేస్తే మీకు యాక్సెస్ ఉంటుంది, పాస్వర్డ్ అవన్నీ యాక్సెస్ ఉంటాయి. కానీ ఎవరో ఒక వ్యక్తి నిజంగానే వస్తే యాక్సెస్ ఉంటుందా? అంటే మా అనుమానం ఏంటంటే, ప్రవీణ్ గారి ఫోన్ని వేరే వాళ్ళు తీసుకొని వాళ్ళు పోయి ఆ మందు కొనుగోలు చేసి ఆ బిల్లు ఆయన ఫోన్ ద్వారా కట్టాడని మా అనుమానం. ఎందుకంటే ఆడ 3 నేను చూశాను, ఎక్కడ నాగోళ్ళ దగ్గరది, కోదాడది, ఏలూరులో చూపిస్తే మా అంత క్లోజ్ ఉన్న ఆయన మాకు తెలియదండి ఆయన ప్రవీణ్ కాదు అనేది. ప్రవీణ్ కాదంటున్నాం మేము, అది ప్రవీణ్ కానే కాదు, వాళ్ళు వేరే వాళ్ళు. మరి చివరిగా మృతదేహం అక్కడ దొరికింది కదా, నిజంగా పోలీసులు ఇంత విచారణ చేసి ఉంటే ఒక ప్రవీణ్ పగడాలకు వ్యతిరేకంగా ఒక పోలీస్ యంత్రాంగం మొత్తం అబద్ధం చెప్తుందంటారా? ఏమి చెప్పలేమండి. అంటే అంత అవసరం ఉంటుందా పోలీసులకి? ఏం ఉండొచ్చు. నీలాజ్ గారు మీ అనుమానం ఏంటి? సో ఇందాక హనుమంతరావు అన్న చెప్పినట్లు అన్నకి మద్యం తాగే అలవాటు లేదండి. అనేక మంది త్రాగుబోతుల్ని కౌన్సిలింగ్ ఇచ్చి మార్చడం జరిగింది. చాలామంది మొన్న కూడా కువైట్ నుంచి ఒక బాబు ఫోన్ చేశాడు, అన్న నేను విపరీతంగా తాగేవాడిని, తాగిన సొమ్ము మొత్తము నేను సంపాదించిన సొమ్ము మొత్తం తాగడానికే పెట్టేవాడిని. ఒకరోజు ప్రవీణ్ అన్న మెసేజ్ విన్న తర్వాత, త్రాగితే నీ బ్రతుకు ఏమైపోతుంది, నీ కుటుంబం ఏమైపోతుంది, నీ ఆరోగ్యం ఏమైపోతుంది అని చెప్పినప్పుడు ఆ మాటల్ని బట్టి అన్న నేను ఈరోజు వరకు దగ్గర ఒక 6-7 సంవత్సరాలు అవుతుందన్న, అన్నని చూడలేదు కానీ
ఆయన మాటలు విన్న తర్వాత నేను అసలు ఆల్కహాల్ జోలికే వెళ్ళలేదని అన్నాడు. అలా ఎంతోమంది కుటుంబాలు కట్టబడ్డాయి సార్. అంతేకాకుండా ఫస్ట్ కీసర టోల్గేట్ దగ్గర అనుకుంటా, అక్కడ ఆయన కింద పడ్డప్పుడు టోల్గేట్ సిబ్బంది వచ్చేసి ఆయనకు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఏదో ప్రథమ చికిత్స చేశారని చెప్పేసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చేయగానే మాకు నేను బాగున్నానండి అని స్మైల్ ఇచ్చారంటారు. మాస్క్ పెట్టుకొని వీళ్ళకి స్మైల్ ఎక్కడ కనిపించిందండి? స్మైల్ అనలేదు, వాళ్ళు డన్ సింబల్ చూపించారు. స్మైల్ ఇచ్చాడని నా దగ్గర ఉన్నాయండి. అవి మీకు మళ్ళీ మీరు ఈ మాట మీద నేను రమ్మంటే కూడా మళ్ళీ వస్తాను. సో అట్లా తంబిచ్చి తర్వాత స్మైల్ ఇచ్చారని అన్నారు. అక్కడ నుండి అంత పడిపోతున్న వ్యక్తి, ఒక పచ్చి తాగుబోతు కూడా అంత తాగడు. సో ఏదేదైతే క్రైస్తవులు ఇది తప్పు, ఇలా తాగడు, ఇది తాగే పచ్చి తాగుబోతు కూడా తాగడు అని చెప్పేసి ఏవైతే అనుమానాలు రేకెత్తిస్తున్నారో దానికి వీళ్ళు ప్రవీణ్ని డూప్ వీడియోల్ని క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. సో డూప్ వీడియోలు క్రియేట్ చేయబడ్డాయా? మరి అంతేనండి. సీసీ కెమెరాని క్రియేషన్ అంటారా? మీరు అంతకుముందుకు మా వాళ్ళు చూసినాము, ఆ సీసీ కెమెరాలు ఇటు చూడాల్సిన రోడ్డుకు చూడాల్సిన సీసీ కెమెరాస్ పైకి చూసినాయండి. మా దగ్గర ఉన్నాయి. మాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది బ్రదర్స్ వెళ్ళి ఆ వారం రోజుల మట్టుకు సీసీ కెమెరాలు రోడ్డుకి ఇలా ఉండాల్సిన సీసీ కెమెరాస్ పైకి పెట్టున్నాయి. ఆ వారం రోజుల ముందు మీరు చూసారా? ఆ వారం రోజుల ముందు నుంచి ఈ ఇన్సిడెంట్ అయ్యేంత వరకు కూడా, ఈ పోస్ట్ మార్టం డిలే కూడా ఒక ఎవరిదండి, ఒక సీఎంది పిఎంది కూడా చనిపోతే కూడా ఇంత లేట్ చేయాలి. ఇందులో అనుమానాలు లేకుంటే ఇది మర్డరే కాకుండా హై ప్రొఫైల్ కేసు అని మీ దాంట్ నుంచి చాలా మంది డిమాండ్ చేయడం వల్ల కొంత ఆలస్యం అయితే అయి ఉండొచ్చు. సో డెఫినెట్గా దాంట్లో క్వశ్చన్ చేయాల్సిన ఆలస్యాన్ని కూడా. కానీ ఇప్పుడు మీరేం చెప్తున్నారు, అంతా క్రియేషన్ అంటారా? అంతేనండి, వీడియో మొత్తం క్రియేషన్ అంతే. 100% మా వాళ్ళంతా నమ్మేది కూడా అదే. ఇంకొకటి సార్, సుబ్బారావు అనే ఎస్ఐ గారు విజయవాడ దగ్గర ఇక్కడ కూర్చున్నాడండి, పడిపోయాడు, అక్కడ పడుకోమన్నా మేము పార్కులో అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత ఆయన ఏమన్నారంటే, ఏమైనా తాగిన స్మెల్ ఉందా అండి, తాగాడా అని చెప్పేసి మీడియా వాళ్ళు అంటే, అబ్బాయి అట్లాంటిది లేదండి, కాకుంటే ఆయన నీరసంగా ఉన్నారు, వడదెబ్బ తగిలినట్టున్నారు, ఆయన దగ్గర స్మెల్ ఏమి రాలేదన్నారు. ఒక పోలీస్ ఆఫీసరు త్రాగితే వెంటనే బైక్కి లాక్కుంటారండి. టు మై నాలెడ్జ్ మేము ఫస్ట్ నుంచి ఫాలో అప్ చేస్తున్నాం కాబట్టి ఆయన మాటల్లో మాతో కూడా ఆర్టీతో మాట్లాడినప్పుడు కూడా స్మెల్ రాలేదని ఎక్కడ చెప్పలేదు.